ఇంట్లో ఇడ్లీ పిండి దోశ పిండి లేనప్పుడు చాలా క్విక్గా ఈజీగా బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసుకోవాలి అన్నా, అదే టైంలో హెల్తీగా ప్రిపేర్ చేసుకోవాలి అన్నా ఈ పోహా ఉప్మాని ఒకసారి ట్రై చేయండి. తిన్నాక పొట్టలో చాలా లైట్గా ఉండి డైజెషన్ అనేది చాలా క్విక్గా అయిపోయే ఈ హెల్తీ రెసిపీని ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్ మనం పాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక 1 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 2 టీ స్పూన్ల పల్లీలు, 1 టీ స్పూన్ మినపప్పుని వేసుకుని వీటన్నింటినీ కూడా దోరగా వేయించుకోవాలి. నేను ఇక్కడ వేగిన పల్లీలను కొన్ని పక్కకు తీసేసుకుంటున్నాను. ఈ రెసిపీలో మా ఇంట్లో అందరూ కూడా కొంచెం క్రంచీగా పల్లీలను తినడానికి ఇష్టపడతారు. అందుకోసం నేను వీటిని పక్కకు తీసేసుకుంటున్నాను. నెక్స్ట్ మనం దీంట్లోకి ఒక రెమ్మ కరివేపాకుని చిన్నగా కట్ చేసుకున్న 3 పచ్చిమిర్చిని 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఉల్లిపాయలు మనకి బాగా వేగేలోగా మనం అటుకుల్ని కడుక్కుని రెడీగా ఉంచుకోవాలి. నేను ఇక్కడ 1 కప్పు వరకు